నారా లోకేష్ గారి చొరవతో జ్యోతి ఎర్రాజీకి విశాఖలో ఒక 500 గజాల స్థలంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడానికి నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని స్వయంగా కేబినెట్ అనంతరం మీడియా కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా దీని వెనక నారా లోకేష్ గారి కృషి అనేది చాలా ఉంది. అలాగే కడపకు చెందినటువంటి మహిళా క్రికెటర్ మొన్న వరల్డ్ కప్ కు సంబంధించి అందులో టీం మెంబర్ అయితే స్వయంగా పిలిచి లోకేష్ గారు అభినందించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాన్ని కూడా అందించారు. సో అంటే ఖచ్చితంగా క్రీడాకారులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అని మరొకసారి నిరూపించారు. దీని పట్ల జ్యోతి కూడా ఆనందం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఆ జ్యోతి ఏంటంటే ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మహిళ. ఒకప్పుడు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే స్థితి నుంచి అలాగే సమాజంలో ఎదురయ్యే సవాళ్లు కావచ్చు, సూటిపోటి మాటలు కావచ్చు, వాటినే సవాళ్లుగా తీసుకుని జ్యోతి ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. ఇప్పటి వరకు కష్టపడింది, ఒక స్థాయికి వచ్చింది. బట్ ఇక నుంచి జ్యోతి శిక్షణకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, తాను ఒలింపిక్సే లక్ష్యంగా కృషి చేస్తున్నానని గతంలో చెప్పింది. అలాగే ఇతర ఛాంపియన్షిప్స్ లో, ప్రపంచ ఛాంపియన్షిప్ లో మెడల్ సాధించడమే లక్ష్యంగా నేను ట్రైనింగ్ చేస్తున్నాను, బట్ నాకు ఆ ట్రైనింగ్ కి సంబంధించి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని గతంలో నారా లోకేష్ గారితో చెబితే 100% ఆదుకుంటామని చెప్పి అప్పట్లో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇమీడియట్ గా జ్యోతికి అయితే ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులతో సహా జ్యోతిని పిలిపించుకుని లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. సరిగ్గా హామీ ఇచ్చిన గట్టిగా 3 నెలలు తిరగక ముందే ఈ రోజు కేబినెట్ లో జ్యోతికి గ్రూప్ 1 స్థాయి